కంపోస్ట్ని ఇలాగ మన డబ్బాల్లో తయారు చేసుకుంటున్నప్పుడు అండి చుట్టూ హోల్స్ పెట్టాలని, అలాగే అడుగును కూడా హోల్స్ పెట్టాలని వింటూ ఉంటాం కదండి. ఇలాగ హోల్స్ పెట్టడానికి కారణం ఏంటంటే, మనం కంపోస్టు అలాగ మొత్తం బిన్ అంతా నింపుకున్నాకండి లోపల రకరకాల బ్యాక్టీరియాస్ ఫామ్ అవుతాయండి. వాటిలన్నిటికీ కూడా ఆక్సిజన్ కావాలన్నమాట. అందుకని ఇలాగ హోల్స్ పెట్టినప్పుడు అండి మనకి లోపల గాలి ఆడుతుంది. అందువల్ల మనకి ఎరువు కూడా త్వరగా తయారవుతుందండి, క్వాలిటీగా తయారవుతుంది. నెక్స్ట్ మనకి ఇలా హోల్స్ పెట్టడం వల్ల అండి అడుగు నుంచి కొంచెం ఎంతో కొంత లిక్విడ్ ఫామ్లో కింద ఎరువు వస్తూ ఉంటుంది కదండి ద్రవ రూపంలో. అది అంతా కూడా మనం మట్టిలో పెట్టేసాం అనుకోండి డైరెక్ట్గా సాయిల్లోకి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనం స్టాండ్ మీద పెట్టుకోవడం కానీ, లేదంటే ఇలాగ ప్లేట్ పైన పెట్టుకోవడం కానీ చేసామనుకోండి, ఆ ద్రవ రూపంలో వచ్చే ఎరువుని లిక్విడ్ ఫామ్లో మనకి వస్తుంది కదండి, దాన్ని మనం డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. డబ్బా పైన కూడా హోల్స్ పెట్టొచ్చండి, లేదంటే ఇలా కొంచెం పక్కకి జరిపేస్తాయండి, చక్కగా గాలి ఆడండి మంచి ఎరువు తయారవుతుంది.